ఇంకా కందికట్కూరు ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్ళాలంటే మల్లాపూర్ పొత్తూరు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ దాటే వెళ్ళాలి కదా. వెళ్ళేటప్పుడే చూసుకుంటూ వెళ్ళినాము. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నుండి లోయర్ మానేర్ లోకి వాటర్ పంపించడానికి 5 గేట్లు ఎత్తిండ్రు. అందుకే మా మల్లాపూర్ వాగులో నుండి వాటర్ నిండుగా పోతున్నాయి లోయర్ మానేర్ లోకి. నేను చిన్న ఉన్నప్పుడు నాన్ స్టాప్ గా ఒక 5 రోజులు వర్షాలు పడితేనే వాగులోకి వాటర్ వస్తుండే. అంటే అప్పుడు మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నిర్మించక ముందు అన్నమాట. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఎన్ని వర్షాలు పడ్డా ఎన్ని వరదలు వచ్చినా ఆ వాటర్ అన్ని మిడ్ మానేర్ ప్రాజెక్ట్ లోనే స్టోర్ అయిపోతాయి. ఇప్పుడు మా మల్లాపూర్ వాగులోకి వాటర్ రావాలంటే మిడ్ మానేర్ ప్రాజెక్ట్ లో వాటర్ ఎక్కువైనా కావాలి, లోయర్ మానేర్ ప్రాజెక్ట్ లో వాటర్ తక్కువైనా కావాలి, లేదంటే రైతులకి అవసరమైన ఉండాలి వాటర్. అప్పుడు మాత్రమే వాటర్ రిలీజ్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత వాగులోకి ఫస్ట్ టైం వాటర్ వచ్చినప్పటి ఒక ఇన్సిడెంట్ నాకు మస్తు గుర్తున్నది. మా ఊరోళ్ళందరూ నీళ్లు కనిపించిన సంతోషంలో గంగమ్మకి కొబ్బరికాయలు కొట్టిరు. అదైతే నాకు మస్తు గుర్తున్నది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నుండి వాటర్ రిలీజ్ చేయడానికంటే ముందే సైరన్ ఇస్తారు. మా మల్లాపూర్ పొత్తూరు బ్రిడ్జ్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.